మీరు చెప్పే సూక్తులు నిజ జీవితంలో పాటించారా? లైంగిక వేధింపుల కేసులో యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రా. యూట్యూబ్ షార్ట్ వీడియోలతో గుర్తింపు పొందిన ప్రసాద్ బెహ్రా తాజాగా కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఈ తరుణంలో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా తనపై అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్న తరుణంలో ప్రసాద్ బెహ్రా ఇలా లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం ఫ్యాన్స్ ను విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనపై అభిమానులు, నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పే సూక్తులు నిజ జీవితంలో పాటించారా? లైంగిక వేధింపుల కేసులో యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రా. యూట్యూబ్ షార్ట్ వీడియోలతో గుర్తింపు పొందిన ప్రసాద్ బెహ్రా తాజాగా కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఈ తరుణంలో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఒక వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా తనపై అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్న తరుణంలో ప్రసాద్ బెహ్రా ఇలా లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం ఫ్యాన్స్ ను విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనపై అభిమానులు, నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.